వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ ప్రిపరేషన్ ఎలా ఉందండి? స్టాప్ చేసేసారా లేకుంటే కంటిన్యూ చేస్తున్నారా? యాక్చువల్గా ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ వీడియోస్లో నేను ఒక టైం టేబుల్ అనేది మీకు పెట్టాను కదా అండి. ఆ టైం టేబుల్ కాకుండా కొంచెం ఆ టైం టేబుల్లోనే కొంచెం చిన్న చేంజెస్ అనేది చేశానండి. అదేంటంటే, ఇప్పటి నుండి నేను నా ప్రిపరేషన్ ఇంకా స్పీడ్ పెంచాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు లాస్ట్ చూసుకుంటే టీఎస్ నోటిఫికేషన్ లేట్గా వస్తుందనేసి ఒక మైండ్లో ఫిక్స్ అయింది. యాక్చువల్గా నాకు కూడా ఉంది. సో అందరి ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది నోటిఫికేషన్ ఎప్పుడైనా సరే వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే, నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది కదా అనేసి డిలే చేయడము, వాయిదాలు వేయడము, ప్రిపరేషన్ అనేది ఇట్లా కంటిన్యూ లేకుండా పోయేది. కానీ ఇప్పటి నుండి ఈ జనవరి 31 డేస్ అయితే నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఆ 31 డేస్లో కంటెంట్ కంప్లీట్గా ఇంకా చాప్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు మార్నింగే లేవాలంటే ఇబ్బంది, ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది కదా అండి. సో అది మీ అండ్ అందరి ప్రాబ్లం కూడా. దాన్ని దృష్టిలో ఉంచుకొనేసి కొంచెం టైం అనేది చేంజ్ చేసి ఒక టైం టేబుల్ అనేది లైన్ వేసాను నేను. వేసిన టైం టేబుల్ మీకు కన్నా నచ్చితే కాస్త అటు ఇటు మీరు టైం అనేది చేంజ్ చేసి ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ కేస్ సడన్గా ఫిబ్రవరిలో మీరు డిఎస్సి నోటిఫికేషన్ వదిలారనుకోండి, ఫాస్ట్గా నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ అంటే అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటి నుండే మనం అలర్ట్గా ఉంటే ప్రాబ్లం ఏం లేదు కదా అండి. సో మీకు కన్నా నచ్చితే ఆ టైం టేబుల్ని ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీకు ఆ టైం టేబుల్లో ఏదైనా మార్పులు కన్నా ఉంటే మీకు ఏ టైం అయితే మీకు ఏ టైంలో అయితే ఫ్రీ ఉంటారో, మన సిస్టర్స్ కానీ లేకుంటే బ్రదర్స్ కానీ, ఇన్ కేస్ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు మన బ్రదర్స్ ఏదైనా వర్క్ చేసేవాళ్ళు టైంని మేనేజ్ చేసుకొని ఒక టైం టేబుల్ అనేది వేసుకొని ప్లానింగ్ ప్రకారం అయితే వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఫిబ్రవరి కల్లా కంటెంట్ మీద ఎక్కువ మనం నేర్చుకునేటట్టు అవుతుంది. సో ఈజీ అవుతుంది. మనకు నోటిఫికేషన్ వచ్చినాక టెన్షన్ పడే బదులు ఇప్పటి నుండే మన ప్రిపరేషన్ కొంచెం స్పీడప్ కన్నా చేసుకున్నామనుకోండి, చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు నా టైం టేబుల్ ఏంటి, నేను ఎలా ఫాలో అవుతున్నాను, అసలు ఏం చేంజ్ చేస్తాను అనేది చూద్దాం. బుక్స్ వచ్చేసి మళ్ళీ నేను చేంజ్ చేస్తానండి. యాక్చువల్గా మనము ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు గలీజ్గా ఉన్నాయనుకోండి, ప్రిపేర్ అవ్వడం అంటే మనం చదువుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎప్పటికప్పుడు మనం చదువుతాము, పక్కన పెట్టేస్తాం కదా. సో ఈ బుక్స్ అన్నీ కూడా మనము నీట్గా ఇలా అరేంజ్ చేస్తామనుకోండి, ఇంకా చదవాలనిపిస్తుంది. ఏదైనా ఒక టాపిక్ తీసుకునేటప్పుడు దాన్ని ఇష్టంతో చదవండి. ప్రతి టాపిక్, కష్టమైన టాపిక్ కూడా ఈజీగా అనిపిస్తుంది మీకు అంటే నాకు కూడా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, బుక్స్ విషయంలో కూడా అండి, మీరు బుక్స్ విషయంలో కూడా ఏదో ఒకటి మీకు నచ్చిన బుక్ అంటే మీరు ఫాలో అయ్యే బుక్ మాత్రమే మీ దగ్గర ఉంచుకోవాలి. అనవసరమైన బుక్స్ అన్నీ పెట్టుకున్నామనుకోండి, ఆ బుక్స్ చూసే ప్రతిసారి భయమేస్తుంటుంది. అరే ఏంట్రా ఇన్ని బుక్స్ చదవాలా అనేసి టెన్షన్ ఉంటుంది, మనిషికి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే బుక్ అవసరం ఉంటుందో ఆ బుక్స్ మాత్రమే మీరు అనేది అరేంజ్ చేసుకోండి ఇలా నీట్గా. అండ్ కంటెంట్ అంటే యాజ్ యూజువల్ అందరికీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, కామన్ అండి. బట్ ఇక్కడ మనకు క్లాస్ రూమ్ సైకాలజీ కానీ, నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, మనకి అడిషనల్గా ఉండే సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ సబ్జెక్ట్స్ మీరు అకాడమిక్ బుక్స్ కానీ లేకుంటే ఎనీ పబ్లికేషన్స్ ఏదో ఒకటి మాత్రమే ఉంచుకోవాలి మీ దగ్గర. అన్నీ పెట్టుకున్నామనుకోండి, ఇందులో ఏముందో మ్యాటర్, అందులో ఏముందో మ్యాటర్, ఎంత డిఫరెంట్ ఉందో, సో కన్ఫ్యూజన్ అవుతుంది కదా. అందుకనేసి మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి, అకాడమిక్ బుక్స్ ఫాలో అవ్వండి. లేదనుకోండి, మీరు చాలా రోజుల నుండి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, ఫలానా బుక్ ఫలానా పబ్లికేషన్ అనేది బాగుంటుందనేసి ఆ బుక్స్ మాత్రమే మీ దగ్గర ఉంచుకోండి. అనవసరమైన బుక్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి మనకు అవసరమైన బుక్స్, అలాగే ఒక రఫ్ నోట్ బుక్ మీ దగ్గర మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మరి రఫ్ నోట్ బుక్ ఎందుకండి అంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టాపిక్ చదువుతాము, ఆ టాపిక్ చదివేటప్పుడు అందులో డౌట్స్ వస్తుంటాయి మనకి. ఆ డౌట్స్ ఏంటి అనేవి ఆ నోట్స్లో రాసుకోండి. అండ్ ఇంకొకటి, మనం టెట్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, టెట్లో మనకు ఏ సబ్జెక్ట్ అంటే మనం క్వశ్చన్ చేసుకోవాలండి, ఎక్కడ మనం రాంగ్ చేస్తాము,
ఏ సబ్జెక్ట్లో మనం వీక్ అయ్యాము, ఏ టాపిక్ మనకు కష్టంగా ఉంది అనేది మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి. ఆ టాపిక్ మీరు 1కి 2-3 సార్లు చదవండి. ఎందుకు ఈజీ అవ్వదు, అవునా కదా? సో మీరు రఫ్గా ఒక నోట్స్ పెట్టుకోండి. అలాగే మీకు ఏ టాపిక్ అయితే కష్టంగా ఉంటుందో ఆ టాపిక్ని పదే రివిజన్ చేయండి, ఈజీ అవుతుంది. సో టెట్లో మనకు తెలుస్తుంది, టెట్లోనే మనకు కొన్ని సబ్జెక్ట్స్ మెయిన్గా 8th హిస్టరీలో ఎక్కువ ఇచ్చారండి. 8th హిస్టరీ, 9th హిస్టరీ, అలాగే సివిక్స్లో కూడా ఎక్కువ ఇచ్చారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్లో ఎందులో అయితే మీరు వీక్గా ఉన్నారో ఆ టాపిక్స్ని చదవండి, దాన్ని కవర్ చేయండి. అలాగే కదా, అంతే కదా అండి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాశాను. ఇక్కడ లాస్ట్ వీడియోలో అయితే నేను మనకు డిఎస్సి సిలబస్లో ఏ సబ్జెక్ట్లో ఏ క్లాసెస్లో మనకు లెసన్స్ ఇచ్చారనేది అయితే నేను చేశాను కదా అండి. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మనకు ఛానల్లో అయితే ఉంది, ఆ వీడియో చూడండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ పీరియడ్ వైజ్గా రాసుకున్నానండి. అంటే ఇంత పీరియడ్స్ మనకు స్కూల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ అలా లేకున్నా మీరు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనేసి రాసుకోండి. మీకు క్లారిటీ రావడానికైతే నేను ఇక్కడ చేస్తున్నాను. దీనికి ఈ టైం టేబుల్ వేయడానికి చాలా టైం పట్టింది. మనకు చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది, అబ్బా ఏదైనా సరే ఒక ప్లానింగ్ ద్వారా వెళ్ళాలండి. మనము ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ని మనము దాన్ని ఇంకా ఫాలో అవ్వాలి తప్పని పరిస్థితుల్లో. ఇక్కడ నేను 2 months టార్గెట్ పెట్టుకున్నాను. యాక్చువల్గా 2 months టార్గెట్ ఎందుకంటే కంటెంట్ మీద నేను కాస్త ఎక్కువ దృష్టి అనేది పెట్టాలనుకుంటున్నానండి. ఎందుకంటే 6th నుండి ఇంటర్ వరకు అయితే పెట్టాలి. అందులో నాకు జాగ్రఫీ, ఎకనామిక్స్ దొరకలేదు కాబట్టి దాన్ని కూడా నేను 2 months వరకు అయితే పెట్టుకున్నాను. యాక్చువల్గా 6th నుండి ఇంటర్ వరకు అంటే సివిక్స్ అండ్ నా దగ్గర పాలిటీ ఉన్నాయి కదా, దాన్ని ఇంక్లూడ్ చేసి 1 monthలో కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మండే, ట్యూస్డే అనేసి 31 days దాకా అయితే ఇచ్చాను కదా. పీరియడ్ 1లో వచ్చేసి మనకు క్లాస్ 1లో మార్నింగ్ అందరికీ లేవాలంటే కష్టం కాబట్టి 6 AM నుండి 7 AM వరకు 1 hour వరకు నేను 6th class చదవాలనుకుంటున్నాను. 6th classలో ఫస్ట్ టాపిక్ చదవాలనుకుంటున్నాను. ఇక్కడ 6 AM నుండి 7 AM వరకు క్లాస్ 1లో మనకు 6th class అనేది కంప్లీట్ అవ్వాలి. అలాగే క్లాస్ 2లో 7th నుండి 8th వరకు అంటే టైమింగ్ అండి ఇక్కడ ఉండేవి ఇవన్నీ టైమింగ్స్, పక్కన ఉండేది క్లాసు. అలా ఇక్కడ వేసుకుంటూ నేను చేశానండి. అండ్ మధ్యలో ఇక్కడ లంచ్ బ్రేకు, అలాగే మార్నింగ్ బ్రేక్ అనేది ఇచ్చాను, ఈవినింగ్ కూడా టీ బ్రేక్ అనేది ఇచ్చాను. మైండ్కి అనేది కొద్దిగా రిలాక్సేషన్ అనేది ఉండాలి. కంటిన్యూస్గా చదివామనుకోండి మన మైండ్ కూడా వర్క్ చేయదు. కాబట్టి ఇక్కడ నేను 1 hour అయితే తీసుకున్నాను ఇక్కడ 31 daysలో. అండ్ ఇంకొకటి మీకు మెయిన్గా చెప్పాల్సింది, మెథడాలజీలో మనకు 7 chapters ఇచ్చారు కదా. 7 chapters వచ్చేసి 7 daysలోనే కంప్లీట్ అవుతుంది. 1 month అంత కంప్లీట్ కాదు కదా. సో ఇక్కడ కొంచెం చిన్న చేంజ్ చేస్తాను. దీన్ని నేను 2 days చదవాలనుకుంటున్నాను. ఒక టాపిక్ని 2 days చదవాలనుకుంటున్నాను. ఎందుకంటే అంటాం కానీ చాలా కష్టం కదా మెథడాలజీ కూడా మనకి. కాబట్టి నేను 2 days అయితే 14 daysలో కంప్లీట్ అవుతుంది. అలాగే ఇది కూడా అండి సేమ్. ఇక్కడ మనకు చాప్టర్స్ బేస్ చేసుకొని కన్నా చేస్తే ఇక్కడ కూడా 6 chapters ఉన్నాయి. దీన్ని కూడా నేను 2 days చదవాలనుకుంటున్నాను. క్లాస్ రూమ్ సైకాలజీ కానీ ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే నేను ఇప్పుడే థింక్ చేయలేదండి. ఎందుకంటే నాకు బుక్స్ తీసుకోవాలి అనేది క్లారిటీ ఇంకా లేదు. దాన్ని దృష్టిలో అయితే ఉంచుకునేసి నేను ఇంకా దీని గురించి అయితే థింక్ చేయలేదు. సో ప్రజెంట్ నా మైండ్లో ఉండేది ఏంటంటే అంటే మనకి ఈ మంత్ జనవరి మంత్ 31 daysలో కంప్లీట్గా క్లారిటీగా ప్రతి లెసన్ కూడా నేను చదవాలని ఫిక్స్ అయిపోయానండి. ఇంకా నా టైం టేబుల్లో ఎటువంటి చేంజెస్ అనేది ఉండవు. డైలీ ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ 6th class కంప్లీట్ అయింది కదా. 6th classలో కంప్లీట్ అయినప్పుడు ఇక్కడ రాంగ్ వేసేస్తాను. నేను రాసుకున్నాను కదా ఎలా కూడా, ఆ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత రాంగ్ వేసుకుంటా. నెక్స్ట్ day 1 అని రాసుకుంటా. ఇక్కడ మనకు అర్థమైతే చాలు కదా అండి 31 daysలో ఎంతవరకు అయిపోయేసుకున్నాం అనేది. అంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మన మిస్టేక్స్ని మళ్ళీ మనం సరిదిద్దుకొని చేయగలుగుతాం, అంతే కదా అండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ చిన్ని వీడియో అయితే. మీకు వీడియో ఎలా అనిపించిందో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను ఒకటే చెప్తున్నానండి,
31 డేస్ ఇన్ని రోజులు మనం గతం ఏదైతే చేసామో మన మిస్టేక్స్ని సరిదిద్దుకొని ప్రజెంట్ ఇప్పుడు ఈ ఇయర్లో మనకంతా మంచి జరగాలనేసి మనం అనుకునే లక్ష్యాన్ని చేరుకోవాలనేసి నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు టైం టేబుల్ ఫాలో అవ్వండి. ఆ టైం టేబుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్కిప్ చేయకండి. ఎప్పుడైతే మీరు వాయిదాలు వేసుకుంటారో వాయిదాలు వేస్తూనే ఉండాలనిపిస్తుంది, ఇంకా దాని వైపే చూడాలనిపించదు. ఒకరోజు టాపిక్ ఇంట్రెస్ట్గా చదవండి, ఇష్టంతో చదవండి. 1 అవర్లో అయిపోవాల్సిన టాపిక్ 1.5 అవర్లోనే కానివ్వండి, కానీ ఇష్టంతో చదవండి, క్లారిటీగా చదవండి, అర్థమయ్యేలాగా చదవండి. నేను లాస్ట్ వీడియోస్లో ఏమని చెప్పాను, ఫస్ట్ 1 టైం వచ్చేసి ఫాస్ట్గా చదివేయండి, సెకండ్ స్లోగా, థర్డ్ స్లోగా చదవండి అన్నాను కదా. సో అలా కాకుండా ఈసారి కొంచెం చేంజ్ చేయండి. ఫస్ట్ టైం చదివేటప్పుడే నీట్గా క్లారిటీగా అర్థమయ్యేలాగా చదవండి. సెకండ్ టైం వచ్చేసరికి ఇంకా మనకు ఆ టాపిక్స్లో ఏ లైన్లో ఏముందనేసి అర్థమవుతుంది. థర్డ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. సో ఇదే అండి నేను మీకు చెప్పబోయేది. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి, సారీ అండి, వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసి నాకు టైం ఉన్నప్పుడు ఆ టైంలో ఏదో ఒక టైంలో సెట్ చేసుకొని మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. స్కిప్ మాత్రం అస్సలు చేయను. అది 1 డే కానీ 2 డేస్ కానీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. 1 సెకండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.